వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఈ నేపథ్యంలో అటు టీడీపీలో కూడా వర్గపోరు ఆధిపత్య పోరు కనిపిస్తుంది. సీనియర్లు సైతం సీనియర్లు తొక్కాలేదంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంత సీనియర్లు కూడా మనస్తాపం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగించబోతున్నారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కమలాపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉత్తా నరసింహారెడ్డి గారు మనతో పాటు. అయ్యా ముందుగా నమస్కారం. అయ్యా, గత కొంతకాలంగా పార్టీలో స్తబ్దత నెలకొంది, అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఒక రకంగా దృష్టి పెట్టడం లేదన్నటువంటి భావన వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ నేతగా మీరేం చెప్పబోతున్నారు? సంతృప్తి అనేది అధికార పార్టీలో ఎక్కడైనా ఉండేదే, లేకుండా ఉండదు. ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో అసమ్మతి అనేది ఉంటుంది. కొంత అధికారంలో ఉన్నప్పుడు కొంచెం అవన్నీ వస్తాండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పనులు జరగదు కాబట్టి ఏం ఉండదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి బాగా కలిసి ఉన్నట్టు ఉంటారు, వస్తానే ప్రతిపక్షం అనేది ఏ ఊళ్ళో అయినా సహజంగా ఉండేది. అది కూడా కడప జిల్లాలో కూడా ఉంది. కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. దాని మీద తొందరలో మా పార్టీ వాళ్ళు వచ్చేసి దాన్ని కొంచెం సరి చేస్తారనేది మా నమ్మకం. అంటే ఇంత తారాస్థాయికి ఒక్కసారిగా ఇంత తారాస్థాయికి అంటే సీనియర్లు కూడా తమను గౌరవించడం లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఒకవైపు గతంలో మీ ఉత్తా ఎస్టేట్ వేదికలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను మారాను, పార్టీ కార్యకర్తలే నాకు దేవుళ్ళు అన్నారు. ఇప్పుడు చూస్తే కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని కార్యకర్తలే మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు కదా. అవి ఎక్కడనో కొన్ని నియోజకవర్గాల్లోనే ఉంటుంది కార్యకర్తలు న్యాయం జరగలేదనేది. అది అక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాబల్యంతో కొంత జరగకుండా ఉండొచ్చు. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దాంట్లో అట్లాంటి తక్కువే. ఎక్కడన్నా ఒకటి ఉండొచ్చు, జిల్లాలో ఒకటి అలా ఉండొచ్చునేమో, వేరే జిల్లాలో కూడా ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీల్లో ఎక్కడైనా కూడా కొంత అసమ్మతి, అంటే నాకు ఆ పని కావాలా ఈ పని కావాలనే ఆలోచనలో ఉంటారు. ఒకే పనిని ఇద్దరు ముగ్గురు కావాలనుకున్నప్పుడు నాయకుడు కూడా చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. అట్లా కొంత అసమ్మతి ఉంటుంది. కొందరు నాయకులు నాకు పని అయిపోయింది, నా ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు నాకు కొదమలతో ఏం పని ఉందిలే, నా పని నేను చేసుకుంటా పోతే సరిపోతా అనే నాయకులు కూడా కొందరు ఉంటారు. అట్లాంటి చోట కొంత ఇబ్బందికరం ఉంటుంది. అట్లాంటి నాయకులు కొంత వాళ్ళకు మళ్ళీ ఏంటి అని వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు బంగపోయి అలవాటు ఉంటే బంగపోయి మళ్ళీ చేయించుకుంటారు, చేయించుకోలేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళని అవగిస్తారు. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నాను. ఏంటంటే విషయం, సోషల్ మీడియాలో కూడా మీ వాళ్ళు కొంత పోస్టులు పెడుతున్నారు. ఏదైతే వాట్సాప్ వేదిక కొంతమంది, అంటే నేను పేరు ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కానీ పేరు ప్రస్తావించడం వల్ల కొంత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి జోక్యం ఉండబోదన్నటువంటి విషయం మీరు ఇటీవల కాలంలో మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేయలేదు. ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంకొక నియోజకవర్గం వాళ్ళు జోక్యం చేసుకోకూడదు, ఆ నిబంధన చాలా కాలంగా ఉందని మీరు చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావన నేను తేవట్లేదు. బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, వైసీపీ అంటే ఇంతకాలం కష్టపడి పనిచేసినా కూడా వైసీపీ వాళ్ళకే ప్రాధాన్యత ఉంది, మాకు ఎక్కడ ప్రాధాన్యత లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఏమన్నా మీరేమన్నా అధిష్టానం తప్పకుండా ఈ విషయంలో చేయకుండా పార్టీ నష్టపోతుంది. దానికి ఏదో ఒక పరిష్కార మార్గం ముందు మంత్రులు ఉంటారు, మన జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రికి, అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి కూడా తీసుకుపోతాం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సరైన జవాబు సరైన పరిష్కారం కాలేకపోతే మన లోకేష్ బాబు గారి దగ్గరికి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేపించినప్పుడే అంతా సక్రమంగా ఉంటుందని మా నమ్మకం. తప్పకుండా అది చెయ్యొచ్చు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం సవిత గారు, ఆమె కూడా ఈ వ్యవహారంలో ఎటు జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంది. జోక్యం చేసుకుంటే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అన్నటువంటి భావన కనిపిస్తుంది. నిజమంటారు అది? అట్లా ఉండకపోవచ్చు, నాకంత పూర్తిగా తెలియకపోవచ్చు. అట్లా బాధ్యత వాళ్ళ బాధ్యత కదా, సక్రమంగా ఎక్కడ తప్పు జరుగుతుంది, తప్పును జరిగిన వాళ్ళకు తప్పు చేసిన వాళ్ళకి ఇది తప్పు జరుగుతుంది, తప్పు చేస్తానని చెప్పాల్సిన బాధ్యత ఆమె మీద కూడా ఉంది జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా. అలాగే
దానికి తగిన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలా ఆమె దృష్టి కూడా మేము కూడా తీసుకుపోతాం. ఇప్పుడు నన్న ఒక ఇష్యూ వచ్చింది కడప గురించి, కడప ఇష్యూ గురించి కూడా మేము చెప్పినాం ఆ రోజు. కడపలో మేము జోక్యం చేసుకున్నది ఏమి ఉండదు. అయితే ఇది జరిగేది పార్టీ దృష్టికి తీసుకుపోతామన్నా ఫస్ట్ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి దగ్గరికే తీసుకుపోతాం. ఎందుకంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అక్కడ జిల్లాల్లో అన్ని చూడాల్సిన బాధ్యత ఉంది అని గట్టిగా చెప్పినాడు. నిన్ననే జరిగింది. అంటే నిన్నంటే 3వ తేదీ కేబినెట్ మీటింగ్లో అందరు మంత్రులకు కూడా చెప్పినారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అన్ని చూసుకుంటానని. దాంట్లో భాగంగా ఇప్పుడు అప్పుడు కొంచెం లైట్గా తీసుకుంటానే ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా తీసుకుంటారు అనేది నా నమ్మకం. వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయి పరిష్కారం చేయాలనేది మా సంకల్పం ఉంది. ఎందుకంటే పార్టీ జిల్లాలో రాక వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా నిలబెట్టుకున్నదే మన ప్రధానమైన పని. దాంట్లో భాగంగా అందులో ఈ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ఇది. వాళ్ళ ప్రాబల్యం కొంత ఎక్కువ ఉండింది. ఆ ప్రాబల్యాన్ని మన అందరూ కలిసి గాలి వచ్చింది. గాలిలోతో పాటు అందరూ కష్టపడి పనిచేసినారు. అందరూ ఒక యూనిటీలో పనిచేసినారు. అందులో ముఖ్యంగా కడపలో ఒక చాలా రోజులుగా ముస్లిమ్స్ ఎమ్మెల్యేలుగా ఉంటా అన్నారు. అది కూడా కొంత కడపకు సహకరించింది. ఎప్పుడు వాళ్ళైనా గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. ఈసారి హిందువుల్లో ఉండకూడదు అనేది హిందువుల్లో కూడా ఒక యూనిటీ వచ్చింది. అలాగే ముస్లిమ్స్లో కూడా అప్పుడుండే డిప్యూటీ ముఖ్యమంత్రి మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చేసి వాళ్ళ పార్టీ నుంచి కొందరు బయటికి రావడం జరిగింది. కొందరు ఇంకొక పార్టీలోకి పోయి చేరి పోటీ చేయడం కూడా జరిగింది. వాళ్ళలో కూడా అంత యూనిటీ లేకుండా చేయింది కాబట్టి మేము మంచి మెజార్టీతో కడపలో కూడా గెలిచినారు. దాన్ని మనము మళ్ళా కంటిన్యూ చేయాలంటే సక్రమంగా ఇప్పుడుండే ఈ చిన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుంటే తప్పకుండా మళ్ళీ బాగుంటుంది అనేది నమ్మకం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుంది, ఏదైతే సకల జనుల యాత్ర అని. అంటే ఇటీవల కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొంతమంది అసంతృప్తి నేతలు మిమ్మల్ని కలవడం, ఆ తర్వాత ఇక్కడ ప్రధానంగా దర్గా నుంచి ఏదైతే మన పెద్ద దర్గా ఉందో పెద్ద దర్గా నుంచి ముస్లింలు, అదేవిధంగా కృష్ణదేవరాయల విగ్రహం నుంచి బలిజలు, జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి బీసీలు, అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్సీలు, వేమన విగ్రహం దగ్గర నుంచి రెడ్లు, ఇలా అందరూ కూడా యాత్రలు చేసి మిమ్మల్ని కలవాలనేది ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా. మా దగ్గర ఏం జరగలేదు, మాకు తెలియదు దాని గురించి. మొన్నైతే కొంత సీనియర్లు కొంతమంది వచ్చినారు, మా ప్రాబ్లం ఇట్టుంది, మాకు ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ బాబు గారికి తీసుకోమని చెప్పినాడు. దానికి తప్పకుండా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. మీరు ఏదన్నా చేయాలంటే మేము ఏం చేయలేమని కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ దృష్టిని ఇప్పటికే పార్టీ దృష్టిలో కూడా పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు అంతా పండగ మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్ని ఉన్నాయి కాబట్టి తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి దీని మీద కొంత మాట్లాడతారనేది అనుకుంటున్నా. అంటే ఇంతటి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎందుకు సవితా గారు మౌనం వహిస్తున్నారు అనేది కొంత ప్రచారం. ఎందుకు ఆమె ఎంత మౌనంగా వహిస్తున్నారు? అసలు నిజంగానే ఆమె మౌనంగా వహిస్తున్నారు? సబితా గారి దృష్టికి ఎవరైతే అసమ్మతి నాయకులు ఉన్నారో వాళ్ళు తీసుకోలేదని నేను అనుకుంటున్నా. అంటే మీరు ఇటీవల కాలంలో కూడా కొంతమంది అసంతృప్తి నేతలంతా కూడా సాక్షాత్తు పొలిట్ బ్యూరో సభ్యులు సమక్షంలోనే కొంతమంది వ్యాఖ్యలు చేశారు, అయినా కూడా చక్కదిద్దే ప్రయత్నం అక్కడ జరగడం లేదు. కడప జిల్లాలో వేరే జిల్లాలో మరి కాదు కదా, ఇక్కడ కొంచెం ఆచితూచి చేస్తారు కడప జిల్లాలో. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి జిల్లా, అక్కడ కొంచెం ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నిదానంగా అయినా సక్రమమైన మార్గంలో చేయాలనేది సంకల్పం ఉంటుంది. దాన్ని తప్పకుండా కూడా నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతా, పార్టీ దృష్టికి ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నిన్నటి వరకు మనకు 27వ తేదీ వరకు అసెంబ్లీ ఉండింది, ఆ తర్వాత దసరా ఉత్సవాలు ఉన్నాయి, అందరూ దాని కార్యక్రమంలో ఉన్నారు. నెక్స్ట్ వీక్లో తప్పకుండా వీళ్ళతో మాట్లాడతారు అనేది ఉంది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఉంది మా దగ్గర. మన జోనల్ ఇన్ఛార్జిగా మన జోన్ 4 కదా, 5
జోన్ 4కు ఉన్నాడు ఒక ఆయన బీదా రవిచంద్ర అని, ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిని శ్రీనివాసు గారిని మంత్రి గారిని కూర్చోబెట్టేసి ఇవన్నీ మాట్లాడతారనేది చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్లో వచ్చి మాట్లాడతారు. నేను ఇప్పుడు ఖలీల్ బాషా తర్వాత ఇక్కడ మళ్ళీ టీడీపీ గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు. ఖలీల్ బాషా ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ కైవసం, అంటే దశాబ్దాల కాలంగా ఎవరు అంటే టీడీపీ ఒక రకంగా గెలవని ప్రాంతం కడప. అలాంటి ప్రాంతంలో కూడా టీడీపీ గెలుపొందడం అంటే ఒక రకంగా చరిత్ర తిరగరాసినటువంటి 20 సంవత్సరాలుగా లేనిది వాస్తవం. జిల్లాలోనే తక్కువ ఉన్నాయి. కడప లేదు, కమలాపురం కూడా ఒక్కసారి గెలిచింది అంతే తప్ప మళ్ళీ లేదు. అన్ని కూడా ఇప్పుడే గెలిచినారు. చరిత్ర తిరగరాసినటువంటి నేపథ్యం, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, పార్టీ పైన ఉంది. మేము కూడా అందరం జిల్లా వాసులం కాబట్టి తప్పకుండా జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా మేమందరం చేయాల్సిందే. మాతో పాటు మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందే. వాళ్ళందరూ కూడా కలిసి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. రేపు చెప్తున్నాం కదా, నెక్స్ట్ వీక్లో జిల్లా ఈ బీదా రవిచంద్ర గారు, మంత్రి సబితా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు కూర్చొని ఒక పరిష్కార మార్గాన్ని చూస్తారు. ఆ పరిష్కార మార్గాన్ని చూసిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ కూడా బాబు గారి దగ్గర కూడా పెడతారు. అప్పుడు దాని మీద సరైన సక్రమమైన మార్గం ఎక్కడ తప్పు ఉంది, ఆ తప్పును ఎట్లా సరిదిద్దాలి, సరిదిద్ది పార్టీకి ఎక్కడ లోపం లేకుండా మళ్ళా పార్టీ పూర్వ స్థితికి రావడానికి ప్రయత్నం చేయడానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది అంటారు. ఈ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు. సీనియర్ నేతలను తొలలేదు తొక్కలేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, సీనియర్లు కూడా కొంత మనస్తాపం చెందినటువంటి పరిస్థితి. ఎలా అసలు సీనియర్లను ఒక రకంగా అగౌరవపరిచింది అన్నటువంటి వాదనలు వినిపిస్తాయి. ఇది మీకేమనిపిస్తుంది అసలు? అది అట్లా మాట్లాడినకూడదు. సీనియర్లు లేదు, తొక్కలేదు, తోలు లేదు, మేము ఒకరిమే పార్టీ అనుకుండేది, మాది అనుకుండేది తప్పు. పార్టీలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో వాళ్ళకు లీడర్షిప్ ఉంటుంది. లీడర్షిప్ ఉన్నంత మాత్రానే మా అందరికీ ఇప్పుడు మేము ఉంటాము. మేమే అనుకుంటే కన్నా నెక్స్ట్ ఉండే వాళ్ళు కూడా అందరు కూడా అట్లే పోతారు. అది మంచి పద్ధతి కాదు. సరే, వాళ్ళు మాట్లాడినారో తెలిసి మాట్లాడినారో తెలియక మాట్లాడినారో మాకు తెలియదు. కానీ దాని కొంత పార్టీ సీనియర్లలో ఉంటే వాళ్ళకు ఎప్పటి నుంచో, మేము కూడా మధ్యలో వచ్చిన వాళ్ళమే, మేము 2009 తర్వాత వచ్చిన వాళ్ళమే. ఫస్ట్ 83 నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉండరు సీనియర్లు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండే వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు కొంత మనస్సు కొంచెం బాధపడి ఉండొచ్చు. అది కొంచెం వాళ్ళు సర్దుకొని పోవాలి. చేసిన ఆయన కూడా రేపు వచ్చినప్పుడు మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు అనేది చెప్పగలరు అనుకుంటున్నాం. ఎవరైతే పరిష్కారం కోసం వస్తారో అట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తారని అనుకుంటున్నాం. తప్పకుండా దానికి వాళ్ళు కూడా మాట్లాడరేమో అనుకుంటున్నాం. మాట్లాడితే వాళ్ళ కర్మ, ఎవరి కర్మ వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు పరిస్థితుల నేపథ్యం, పార్టీ ఒకవేళ ప్రచారం చేసే దిశగా అడుగులు వేయకపోతే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి, లేదంటే వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. అందులో మనకేంటంటే ఇక్కడ కడపలో ప్రధానంగా వర్గ రాజకీయాలకు, వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు ఏదైనా ఉందంటే అది కడప జిల్లానే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చక్కదిద్దకపోతే వాళ్ళు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకత చేస్తే తప్పకుండా పార్టీ తారుమారు అవుతుంది. ఆ వ్యతిరేకత లేకుండా చేయడం అనేది కదా పార్టీకి ఇప్పుడు ఉండే ప్రధాన సమస్య అని చెప్తున్నాము. తప్పకుండా ఆ ప్రధాన సమస్యను పరిష్కరించడానికి లోకల్ బాడీ ఎలక్షన్ రాకముందే ఇవన్నీ కూడా మాట్లాడతారు. వచ్చిన తర్వాత మాట్లాడినా ఉపయోగమే ఉండదు. అప్పటికప్పుడు మాట్లాడితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైంలో అందరూ ఎవరు పనులు, ఎవరు కాన్స్టిట్యున్సీల్లో మంత్రి కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ, వాళ్ళకు కానీ ఎవరు కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకు పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా తొందరలో, ఎక్కువ రోజులు లేకుండా తొందరలోనే చేస్తారు. నేను ఇక్కడ చిన్న విషయం అడగదలుచుకున్నాను. ఏంటంటే వ్యాపార పరంగా కడపలో సుదీర్ఘకాలంగా మీరు ఇక్కడ వ్యాపార పరంగా, కానీ వ్యాపార పరంగా కూడా మీ మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి జరుగుతుంది. నేనేమంటున్నా అంటే గతంలో మద్యం షాప్ వ్యవహారంలో ఇదే విధంగా
మీ మధ్య విభేదాలకు దారితీసిన పరిస్థితి. ఇటీవల కాలంలో బార్ల విషయంలో కూడా కొంత వ్యతిరేకత, అంటే ఒక రకంగా వ్యాపారపరంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో వ్యాపారాలు కూడా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయనేది కొంత మీ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఇది నిజమంటారా? మా పార్టీలో వాళ్ళకు ఉండొచ్చునేమో, కడపలో ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి కడపలో ఉండొచ్చునేమో. మాకేముంది, మా హోటల్స్ మాకు ఉన్నాయి, మన బ్రాంచ్ షాపులు దీంట్లో మాకేంటి లేవు. ఎవరైనా మన పార్టీ కార్యకర్తలకు ఎక్కడైనా అప్పుడు జరుగుతుంది, ఇక్కడ ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు కొంత ఇబ్బంది పెడతా అంటే మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి మాట్లాడితే కరెక్ట్గానే చేసినారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆ ఇబ్బంది లేకుండా పోయింది వాళ్ళకు. కొంత ఎక్కడైనా ఉన్నట్టు సర్దుకుంటారు. అది వ్యాపారంలో పోటీల తత్వం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు నా షాప్ ఎక్కువ జరగాలి, నాకు ఎక్కువ ఆదాయం రావాలి, వాళ్ళకు రాకూడదు, నా దగ్గర పెడితే నాకు నష్టం వస్తుంది, వాళ్ళు పెట్టకుండా ఏం చేయగలిగితే బాగుంటుంది అనేది అందరూ అనుకునే విషయమే. అది కడపలో కొంచెం ఉంటుంది అనేది అనుకుంటున్నారు, కానీ దాని గురించి అంత డీప్గా నాకు తెలియదు. ఒక చిన్న విషయం మనం సూటిగా అడుగుతున్నాయి, చెప్పండి. ఇటీవల కాలంలో వారి విషయంలో గొడవ జరిగిందా లేదా? అందులో మీరు కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి చోట వారి విషయంలో గొడవకు దారితీసిన పరిణామాలు జరిగాయా లేదా? నాకు భార్య లేకుండా పరిష్కారమే లేదు. మీ వర్గీయులు అంటే మీకు బాధ ఉందని నేను చెప్తాను, మీకు బాధ ఉందని నేను అనట్లా. మీ వర్గీయులకు మధ్య వాళ్ళ వర్గీయులకు ఆ కాన్స్టిట్యున్సీ ఒక అతను వేసుకుంటే వాళ్ళ సొంత బిల్డింగ్లో పెడతా అంటే ఏదో ఇబ్బంది పెట్టినారని చెప్పినారు. వాళ్ళ సొంత బిల్డింగ్లో పెడితే ఏదో బోర్డు బాలు కొట్టుకున్నారు, చేసినారు అని చెప్పినారు. దానికి మళ్ళీ అధికారులకు వాళ్ళకి చెప్తానే వెనకబడి దాన్ని చేయడం జరిగింది. వాళ్ళ షాపులో వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ సొంత బిల్డింగ్ అది. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఎలటూరుకు సంబంధించిన అతను కడపలో ఒక బార్ వేసుకున్నాడు. ఆ బారుకు ఉండే ఇండ్లు కోటిరెడ్డి సర్కిల్ కూడా వాళ్ళ సొంత ఇండ్లు. అవతలలో వచ్చినది బాడిగిళ్ళు. సొంత ఇళ్ళకి వచ్చినప్పుడు మా దగ్గర పెడతారనేది ఏదో మేము ఎక్కడ లేము, ఊళ్ళో లేము, అప్పుడు పెట్టారనుకుంటే మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకు వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే వెనకబడి వాళ్ళు చేసేసి కొంత సక్రమంగా చేసి వాళ్ళ షాప్ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అప్పుడు వాళ్ళ బోర్డు ఏదో పగలగొట్టారనేది పోయి కంప్లైంట్ కూడా పోలీసులకు చేస్తే కంప్లైంట్ ఇవన్నీ ఎందుకులే, మేము పెట్టిస్తాం కదా మీకు అంతా అని చెప్పినారని వాళ్ళకు చేస్తాం. అప్పుడు మేము ఒక 10 రోజులు ఊళ్ళో లేము, మళ్ళీ వచ్చినాక చెప్పినారు, జరిగింది. ఇక్కడ నేనేమంటున్నా అంటే వ్యాపార కోణంలో చూడాల్సినటువంటి అంశాన్ని కూడా రాజకీయానికి ముడిపెట్టడాన్ని ఎలా చూడాలి? రాజకీయం అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసుకుంటారంటే పడతాన్నారేమో అనుకుంటారు. ఇతనేమో మన దగ్గర మన కాన్ఫిడెన్స్ వాడు మనకు చేసినాడు కాబట్టి మన కాడికి వచ్చి నేను లేవు కాబట్టి వాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు. మేము లేరు, మా అబ్బాయి లేరు, మా వానికి ఒక తమ్మునికి ఆరోగ్యం బాగాలేకుంటే హైదరాబాద్లో ఉన్నాం. ఆ ప్రయత్నంలో అప్పుడు ఏదో జరిగింది అన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ అయిపోయింది, మాకు సాల్వ్ అయిపోయిందని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, ఇతరత్ర అంశాలను తీసుకుంటే పుత్తా నరసింహారెడ్డి గారు ఇస్ ద సూటబుల్ పర్సన్. ఏది జిల్లా పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగిస్తే మంచిదన్నటువంటి ప్రచారం ఉంది. నాకు మీ పేరు నేను అంటల్లా, బట్ ఏంటంటే ఆల్రెడీ ఒక త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చింది, త్రిసభ్య కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. కానీ బట్ ఈ మధ్యలోనే వ్యూహాత్మకంగా మీ పేరు చర్చకు దారిస్తుంది. ఇది నిజమా? నాకైతే ఏది చేయడానికి మా ఇంట్లోంచి ఒక పిల్లోడు ఉన్నాడు, అబ్బాయికి వదిలేసినాం. మేము రిటైర్మెంట్ ఏదన్నా ఉంటే సలహాలు సంప్రదింపులు ఏదైనా ఎవరన్నా మా దగ్గరికి వస్తే సహాయం చేయడానికి ఏ కార్యకర్త వచ్చినా, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా అందరూ వస్తూ ఉంటారు మా దగ్గరికి, అన్ని నియోజకవర్గాలలో కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు వెందల నుంచి కూడా వస్తారు, బద్వేలు నుంచి వస్తారు, ప్రొద్దుటూరు నుంచి, జమ్మలమడుగు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకు మా చేత ఏంది, వాళ్ళకి అధికారులకు చెప్పండి, వాళ్ళకి చెప్పండి, ఎవరికి చెప్పంటే మన కార్యకర్తని తెలిస్తేనే మనం చెప్తాం. మన కార్యకర్తలే మన దగ్గరికి వస్తారు. నాకు పరిచయం ఉండే వాళ్ళ ఏ పార్టీలో ఉండో తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నేను చెప్తానే ఉంటాను. అవి పార్టీకి ఇబ్బంది కలిగించినట్టు కాదు, వాళ్ళ కాన్షియన్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగేటి కాదు, వాళ్ళు అడిగేటి వాళ్ళ పర్సనల్గా ఎక్కడన్నా పోలీసులు కానీ
లేదు కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేదు పీడీలు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తానే ఉంటారు తప్పకుండా. అవి అడగాల్సిన పనులే. పొలిటికల్గా ఏదైనా వచ్చినప్పుడు ఆ ఏ నియోజకవర్గంలో వస్తే ఆ నియోజకవర్గంలో దృష్టికి తీసుకుపోతాం. ముందు నేనైతే ఆ నాయకులకు చెప్తాం, ఇటు ఉంది ఏంది ఏంటి అని అడుగుతాం. వాళ్ళను వచ్చి పోయిన తర్వాత పక్కన పెట్టేసి అడుగుతాం. అవి మాకు తెలిసి చెప్పేటే వాళ్ళు కూడా చేయండి, వాళ్ళకేం మనకి ఇబ్బంది లేదని చెప్తేనే చేస్తా అంటాం. నేనైతే నా సొంత పడినా కొన్ని చిన్నవి అడగాల్సిన పని లేదు. కొంత సమస్య వచ్చేది ఏదన్నా ఉంటే తప్పకుండా ఆ నియోజకవర్గాలకు ఆ ఇన్ఛార్జీలు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ తప్పకుండా ఫోన్ చేస్తాం, ఏంటి అని అడుగుతాం, చేస్తూ ఉంటాం. మామూలుగా వస్తారు చాలామంది, ఎస్పీ గారికి చెప్పండి, కలెక్టర్ గారికి చెప్పండి, లేదు పీడీలకు చెప్పండి, జిల్లా పరిషత్ సిఇఓకి చెప్పండి, జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఎస్సీకి వాళ్ళకి చెప్పండి. జిల్లా అంతా ఒకడే ఉంటాడు కాబట్టి వాళ్ళకి పరిచయాలు లేకుంటే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి తప్పకుండా చెప్తా ఉంటారు. అదేమి వాళ్ళ ఈ కాంట్రాక్టర్ ఇట్లా దాంట్లో పార్టీకి సంబంధించిన కానీ ఊళ్ళల్లో సంబంధించినట్టయితే రారు. 90% మా దగ్గరికి ఎవరు కూడా అటు పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరు మా దగ్గరికి రారు. వైసీపీ వాళ్ళు మా దగ్గరకు రారు, దగ్గరికి కూడా రారు మా దగ్గరికి. ఎప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ వాళ్ళు వచ్చినా కూడా ఆ ఊర్లో ఉండే నాయకులతో వాళ్ళకే చెప్పేసి వాళ్ళకు నచ్చితే పిలుచుకొచ్చుకోమని చెప్తాం. వాళ్ళ ద్వారానే రమ్మని చెప్తాను. మేము సొంతంగా వాళ్ళు వచ్చినారు మేము చేర్చుకుంటాం అనేది ఉండదు. ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు వస్తారు, మీకు ఏంది అని అడుగుతాం. వాళ్ళే మేము వీళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళని మీరు మాట్లాడుకొని రండి, వాళ్ళు ఒప్పుకుంటేనే మేము మా దగ్గరికి రావచ్చు, లేకుంటే లేదు చేయము అని చెప్తాం. కరాఖండిగా చెప్పేస్తాం. దాంట్లో ఎక్కడ దాపిరంగా ఉండదు. మళ్ళీ అట్లా చెప్పి నువ్వు మాట్లాడదాం, రేపు మాట్లాడతాం, వాళ్ళు ఒప్పుకుంటే నేను పెడతాం, లేకుంటే లేదు. ఇంకో విషయమే ఇక్కడ మీ పేరు చెప్పుకొని మీ నియోజకవర్గం గురించి అడుగుతుంది సూటిగా. మీ పేరు చెప్పుకొని దందాలు కొనసాగిస్తుంది. ఏది కమలాపురం నియోజకవర్గ పరిధి గురించి అడుగుతుంది. మీ పేరు చెప్పుకొని కొందరు దందాలు కొనసాగిస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? కట్టడి చేయడానికి చేస్తాన్నాం. ఏమన్నా చిన్న చిన్నవి జరుగుతుంటాయి, జరగకుండా ఉండవు అనేది మనం అనడానికి వీలు లేదు. అందరూ చేసుకుంటున్నారు. అంతకుముందు వాళ్ళని చూసి గతంలో వాళ్ళందరూ ఆమెను చదువుతుంటే ఏమన్నా ఇప్పుడు మేము చేసుకుంటా అంటే మీరు మాకు అడ్డం వస్తున్నారు అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు మనకు పూర్తిగా చేసిన వాళ్ళకు అది కాదే మనం ఒక రకంలో పోవాలని చెప్తాము. తప్పు చేసినప్పుడు కూడా మనం వాళ్ళకు చెప్తాము. అయినా వాళ్ళను సమర్థించుకోకపోతే వాళ్ళు మనకు ఇన్ని రోజులు కష్టపడి పార్టీ గత 20 సంవత్సరాలుగా లేకుండా కూడా మన పార్టీలో ఉన్నారు కాబట్టి అవి అంత జరగకుండా చూస్తాం. ఎక్కడ పొరపాటు జరుగుతుంటాయి అనేది తెలుసు, తెలియకుండా ఏం లేదు. అటు పెద్ద పొరపాటు జరగకుండా చిన్న చిన్నవి జరిగేసి చెప్తానంటాం. కొందరు ఎన్నుకుంటారు, కొందరు ఎన్నుకోకుండా మేము ఇబ్బంది పడినాం, మేము నష్టపోయినాము, అది చేసినాం ఇది చేసినాం అని చెప్తుంటారు. కాబట్టి చూసినట్టు కొంతవరకు చేస్తాం. 90% కట్టడిలో ఉంటుంది. ఒక 10% 5% అంతే ఉంటుంది తప్ప అట్లా పూర్తిగా. అందులో మా ఏరియాలో ఒక సీకేదిన్న మండలంలో ల్యాండ్స్ ఉన్నాయి. అవి బాగా కట్టడి చేస్తున్నాం. ల్యాండ్స్లో ఇప్పుడు ఎవరికే కానీ తప్పుడు ఎంట్రీ చేయడం కానీ, డీకేటీ భూములు తీసుకొని పోయి అమ్ముకుంటా మాకు ఇది ఆన్లైన్లో చేయమంటే చేయడం కానీ అట్లాంటి అధికారులందరినీ పెట్టడం, అట్లాంటి తప్పు ఉండేటి ఇప్పుడు సుమారుకు ఒక 100 ఎకరాల వరకు తీపిచ్చేసినాం. ఇప్పటికే ఒక 100 ఎకరాల పైన తీసుకుంటాం. ఎకరాకు 17 కోట్లతో అమ్ముకున్నట్టు కూడా అవి కూడా ఒక 20, 18, 19 ఎకరాలు 20 ఎకరాలు అవి కూడా తీపిచ్చేసినాం. కోట్లతో ఏది చూసినా కోట్లతోనే ఉంటుంది. ఎకరా ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉంటుంది. అట్లాంటి ఒక 100 ఎకరాలు తీపిచ్చినాం. ఇంకా తీపిచ్చాల్సినట్టు ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా చెప్పినాం. కలెక్టర్ గారిని ఒక కమిటీ వేయమని కూడా చెప్పినాం. పోలీస్ అధికారిని, ఆర్డీఓ క్యాడర్లో ఉండేవాళ్ళను, డిఎస్పీ క్యాడర్ ఉండేవాళ్ళను, ఆర్డీఓ క్యాడర్ ఉండేవాళ్ళను అన్నింటి పెట్టేసి ఈ ఏదైతే దౌర్జన్యంగా ఇంతకుముందు ఆక్రమించుకునేట్టు కానీ సొంత పట్టా భూములను తీసి వాళ్ళని కాదని వేరే వాళ్ళు పెట్టి రిజిస్టర్ చేసుకున్నది ఇవన్నీ రద్దు చేయాలి అని చెప్పినాం. అట్లాంటివి ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఒక కమిటీ చేసి చేస్తామని చెప్పినారు. తప్పకుండా అవి కూడా చేపించడానికి. ఎందుకంటే కొందరు భూములు గతంలో వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఉంటారు, వాళ్ళ భూములు ఏడు ఉంటాయి. ఆ భూములో ఎవరు లేరని ఒక పేరుతో ఆ పేరుతోనే సంతకం చేయించుకొని నువ్వే ఉండవు, నువ్వు కిషోర్ నీ పేరు, ఈ కిషోర్ పేరుతో నేను ఈ ఫోటో కిషోర్ది కాకుండా నేనే కిషోర్ అన్నట్టు పోయి సంతకం చేసి రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తీసి పెట్టాం. వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చినారో నష్టపోయిన వాళ్ళు తీసుకొస్తే ఈ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం.
కలెక్టర్ గారు కూడా దాని మీద కమిటీ వేయమని చెప్పినాం. తప్పకుండా కమిటీ వేస్తున్నాడు, వేసి చేస్తాడు. వాళ్ళకి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. అయితే ఇప్పుడు అప్పుడు మాదిరి ఎక్కడ డీకేటీ భూములు కానీ దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం కానీ ఎండోమెంట్ భూములు కానీ, ఎండోమెంట్ భూములు కూడా సుమారుగా నాకు తెలిసి ఒక 20-30 కోట్ల విలువ చేసే భూములు కూడా విడిపించినాం మేము ఈ సంవత్సరం 15 నెలల్లో. ఈ 15 నెలల్లో సుమారు కోట్ల రూపాయలు చేసే భూములు కూడా విడిపించినాం. మంచి సెంటర్లో చింతకొమ్మదిన మండలంలో బాగా మామిళ్ళపల్లి, ఊటుకూరు విలువైన భూములు అవి కూడా చేసుకుంటారంటే అవి కూడా విడిపించినాం. రైల్వే ఆస్తిని కూడా ఆక్రమించుకుంటే రైల్వే ఆస్తిని కూడా విడిపించినాం. తెలుగు గంగ ఆఫీసుకు పెట్టింటే తెలుగు గంగ ఆఫీసులో గవర్నమెంట్ ఎప్పుడో తెలుగు గంగకు తీసుకుంటే 85, 86లోనో 90లోనో ఆ భూములు కూడా కొంత ఆక్రమించుంటే కూడా అవి కూడా తెప్పించేస్తాను. ఇవన్నీ భూములు లేవు కానీ ఎక్కడైనా మట్టి అట్లాంటి ఏంటంటే తోలుకుంటా అంటారు చిన్న చిన్నవి వాళ్ళ ఊళ్ళ దగ్గర. అవి ఎంత మనం కట్టడి చేసినా పగులు లేదు సరే అన్నా రాత్రిలైనా తోలుకుంటా అంటారు. తోలుకోలేదని మనం చెప్పడానికి లేదని తెలియదు. చిన్న విషయం అంటారు సూటిగా అడుగుతున్నా, కరెక్ట్గా సమాధానం ఇక్కడ ఈ అంశం మీద భావన టౌన్షిప్ మీద మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు? 100% దాని మీద రాయాల్సిందంత రాసినారు. కలెక్టర్ గారు రద్దు చేయమని రాసినారు. వాళ్ళు రద్దు చేయమని సిసిఎల్కి రాసినారు. వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నట్టు ఉండారు. దాని మీద కూడా కలెక్టర్కు వాళ్ళంతా వేస్తున్నారు కౌంటరు. దాన్ని 100% అదే పోయింది. 17 కోట్ల ఎకరాల మీదే పోయింది అని చెప్తున్నా నేను. దానికాడ ఎవరు కొనడంలే. ఇప్పుడు వాళ్ళు కొన్నోళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వని వాళ్ళు అడుగుతా ఉన్నారు కొందరు కొనుక్కునే వాళ్ళు. ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కదా మీరు? మేమేం ఇబ్బంది పెట్టలేదే. ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. మేము ముందులోనే మీరు భావన టౌన్షిప్ మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. అప్పట్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఏదైతే పనులు కొనుగోలు చేశారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దయినా నేనే ఉన్నా, నేను ఇక్కడ సైట్ చేశారు పెద్ద పెద్ద వ్యక్తులు, బడా వ్యక్తులు అది రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఏది మీరే వచ్చారు మా పెద్ద రిబ్బన్ కటింగ్ చేశారని చెప్పి నేను అక్కడ ఫ్లాట్ కొంటా. తీరా అది చూస్తే అది కాదు. అప్పుడు నష్టపోయేది మధ్య నష్టపోయినాడు. పరిస్థితి ఏంటి? వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలనేదే ఉంది. వాళ్ళు మా దగ్గరకు వస్తే తప్పకుండా మేము రాబట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే దాని మీద భావన టౌన్షిప్ మీద 2022 నవంబర్లోనే మేము మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్, డీకేటీ ల్యాండ్, వీళ్ళంతా మోసం చేసి కొన్నట్టు ఇంకొకటి డాటర్ ల్యాండ్ అన్నట్టుంది, చేసుకోకూడదని భావన టౌన్షిప్ ఎదురుగానే రోడ్డులోనే వాళ్ళ గేటు ముందరనే మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి విషయాలన్నీ చెప్పినాం. ఇది ఈ పేరు, ఈ భూమి ఈ సర్వే నెంబర్లో ఉండేది పలానానికి ఉండింది, ఈ సర్వే నెంబర్ ఉంది ఈ పలానానికి ఉండింది. అప్పుడు మా ముస్లిమ్స్కు మైనార్టీకి మెడికల్ కాలేజీకి అప్లై చేస్తున్నారు. వాళ్ళు డీకేటీ కొన్నారు అప్పట్లో 2000, 1999, 2000, 2001 ఆ ప్రాంతంలో కొన్నప్పుడు అప్పుడుండే కలెక్టర్ రాసినాడు క్లియర్గా, ఇది డీకేటీ ల్యాండు, ఇది మీరు కొనడానికి రైట్ లేదు, దీన్ని మేము అలినేషన్ చేస్తామని. అక్కడ ఉండే ఎవరైతే డీకేటీ ల్యాండ్ ఉంటాయో ఆ డీకేటీ ల్యాండ్ను రద్దు చేసి వాళ్ళకు వేరే చోట ల్యాండ్స్ ఇచ్చేసి ఆ ల్యాండ్ను వీళ్ళకు ఇస్తామని చెప్పినారు. దేనికి ఒక మార్కెట్ వాల్యూ చేసి అప్పట్లో ఎకరా 25,000 కట్టండి అని ఈ 19 ఎకరాలు ఇచ్చినారు. అయితే వీళ్ళు ఎవరు ₹1 డబ్బు కట్టుకోకుండా మేము అప్పుడెప్పుడు రిజిస్టర్ చేయించుకున్నాం కూడా చెల్లుతాయి అనుకున్నట్టున్నది. గవర్నమెంట్ చేయించుకోలేదు. దాని మీద చాలా మంది అప్పుడు సిసిఎల్ కమిషనర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ గారు అందరి ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా గతంలో ఉండే అధికారులు, అప్పుడుండే ఆర్డీఓలు కానీ, అప్పుడుండే తహసీల్దార్ కానీ, అప్పుడుండే కలెక్టర్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి దాన్ని చేసినారు. చేసిన తర్వాత 2022లోనే నేను నవంబర్లో ఆ ప్రాంతంలో పోయి అక్కడ మీటింగ్ పెట్టి ఎవరు కొనుక్కోకూడదని చెప్పినాం. కొనుక్కుంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని అడగాల్సిన పని లేదని చెప్పినాం. ఆ ప్రకారం కొనుక్కున్నారు. మనం చెప్పినా కొనుక్కునే వాళ్ళ కర్మ బట్టి మనం పోయింది. అయినా వాళ్ళు మా దగ్గరకు వస్తే డబ్బులు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకో విషయం సూటిగా ఏదైతే రైల్వే వంతెన కడప కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైల్వే వంతెన విశ్వనాథపురం దగ్గర అయిపోయింది.
ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. నగరానికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు, మార్కెట్కి పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూను ఎందుకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు? దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ అక్విజిషన్కు మనం దాంట్లో కొంత డబ్బులు కట్టాల్సి ఉంది. అక్కడ ఉండే ల్యాండ్స్కు మున్సిపాలిటీ వాళ్ళు కడతారులేనట్టు ముందు చెప్పినారు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర లేదని మళ్ళీ గవర్నమెంట్కి రాసినారు. తొందరలో వచ్చినట్టు కూడా ఉంది అనుకుంటున్నా, కరెక్ట్గా నాకు పూర్తిగా తెలియదు. దానికి అక్కడికి దాని వరకు పరిష్కారం చేయడానికి డబ్బులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పరిష్కారం అయిపోతుంది. అటు పక్కన ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎప్పుడో చేసిండాల, కింద ఓపెన్ చేయకముందే ముందే చేసిండాలి. అది తప్పు చేసినారు అప్పుడుండే అధికారులు. దాన్ని తప్పకుండా తొందరలో పరిష్కారం అయిపోతా ఉంది. ఇంకో చిన్న విషయం, ఇక్కడ మీరేమో నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినా అని మీరు అంటున్నారు, కానీ బయట ప్రచారం ఏం జరుగుతుందో తెలుసా? కడప మేయర్గా మా నాన్నకే కడప మేయర్ పదవి కావాలంటే కూడా కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. వాళ్ళు ఎవరన్నో పెడతారేమో కానీ మా అబ్బాయి అట్లా మాట్లాడేవాడు కాదు, మేము కావాలనే వాళ్ళం కాదు. కావాలని నేను ఎప్పుడు అడగలే. నాకుండే ఉపాధ్యక్షుడి పదవి కూడా ఎవరికైనా ఇవ్వండి, సంతోషం, నేను పార్టీ కోసం పనిచేస్తా అని మేము గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాను. అవసరం లేక ఒకరి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు చూస్తూ అంటారు. నేను కావాలంటే పార్టీకి బయట ఉండి చేస్తూ అంటాం. పదవులే కావాల్సిన పని లేదు పార్టీ కోసం పని చేయాలంటే. అట్లాంటి పదవులు కానీ మున్సిపల్ మేయర్ కానీ అవసరము లేదు, వాళ్ళు చేయమనే చేయను. మీ నాయకత్వం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు కదా. మరి నాయకత్వం వేరు, పోటీ చేసేది వేరు. నాయకత్వం నేను సలహాలు చెప్పి చేపించేది వేరు, పోటీ చేసేది వేరు. పోటీ చేయను. అవసరం ఉన్నప్పుడు చెప్తే కదా, పార్టీ చెప్తే తప్పకుండా చేస్తాం. పార్టీ కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, లేవని చెప్పడంలా. పార్టీ ఆదేశిస్తే ఇదో ఈ పని చేయండి అంటే చేసినాం. గతంలో కూడా కడపలో కందుల శివానంద రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు 2009, 10, 11 ఆ ప్రాంతంలో వాళ్ళు సరిగ్గా చూడకుంటే నన్ను చూడు కడప అన్నాడు. అప్పుడు తిరిగి కడప అంతా చేసినాం. ఆ చేసిన పరిచయాలతోనే వీళ్ళందరూ మా దగ్గరికి బాగా వస్తున్నారు. అందులో మామూలుగా ఎప్పుడైనా ఈ గత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా కడపలో పనులు ఉంటే ఎవరు సరైన నాయకత్వం ఇక్కడ లేక చేసిన 2014లో పోటీ చేసిన వాళ్ళు అట్లే పోయినారు, 2019లో పోటీ చేసిన అట్లే పోయినాడు, 2009లో చేసిన వాళ్ళు కూడా అట్లే పోయినారు. కాబట్టి చాలా మంది మా దగ్గరికి వచ్చేసి ఏదైనా పనులు ఉంటే అధికారులతో మా దగ్గరికి వచ్చి చెప్పించుకుంటూ అంటారు. మా చేతైంది వాళ్ళకి చెప్పి సాయం చేస్తూ అంటారు. అందుకోసం వస్తూ అంటారు. ఆ పరిచయాలు ఉన్నాయి. గతంలో కూడా మా అబ్బాయికి కడపం కావాలని చాలా మంది వచ్చి అడిగినారు 2024 ఎలక్షన్లకు. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తున్నాంలే, మనకు లేదు చెప్పడం జరిగింది. అది ఎవరికైనా 2 సీట్లు ఇవ్వలేములే, 1 సీటు ఇస్తాము, 1 సీటు కన్ఫర్మ్ చేస్తాం, 2 సీట్లు ఇవ్వలేమని చెప్పినారు. కాబట్టి చేయడం కూడా జరిగింది. దాని ప్రకారమే ఇచ్చినారు. మన వాడు చేసినాడు. జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీతో టీడీపీలో గెలిచిన వాళ్ళు అత్యధిక మెజార్టీతో కూడా గెలిచడం కూడా జరిగింది. కడప కమలాపురం నియోజకవర్గం మిళితమైనటువంటి కడప కార్పొరేషన్ ఇప్పటికే పార్టీలో కొంత స్తబ్దత, వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ పని చేయడానికి మీరు ముందుకు వస్తారా? పని చేయడానికి వస్తాం, చేపించడానికి వస్తాం. నేను కూడా అడిగేది పని చేయడానికే. పని పార్టీ పదవులు ఇచ్చారని చెప్పడం లేదు, పని చేయడానికి వస్తారా? తప్పకుండా పార్టీ ఆదేశిస్తే తప్పకుండా చేయాల్సిందే. పార్టీ చెప్పిందే మాకందరికి కూడా శిరోధార్యం. తప్పకుండా పార్టీ చెప్పిన పని చేయాల్సిందే. పార్టీ ఎవరేం చేయొద్దు, ఎవరి వాళ్ళలో ఉండవంటేనే కదా. ఇప్పుడు మేము కడపలో కూడా ఏదన్నా ఉంటే కూడా ఏదన్నా చిన్నవి వాళ్ళ పర్సనల్గా ఉండేటే చెప్తున్నాం తప్ప కొదమై వేరేటి. ఎర్రబల్ల చెరువు గురించి పెద్ద ఎత్తున అప్పుడు ఇది చేశారు, మరి దాన్ని ఎందుకు మరుగున పడేశారు మీరు? ఇప్పుడు ఎర్రబల్ల చెరువు అక్కడ చింతకొమ్మదిన ఏరియాలో ఎర్రబల్ల చెరువు, అదే మీరు అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వాటర్ కూడా కడపకు తేవాలని ఒక సంకల్పం ఉండేది కదా, ఎందుకు దాన్ని పక్కన పెట్టేశారు మీరు? అసలు ఇప్పుడు వచ్చింది కదా దాని సంకల్పంగా 1000 కోట్లు శాంక్షన్ చేసినాడు కదా చంద్రబాబు నాయుడు గారు మన మహానాడులో. అవి కడప వరకు నీళ్ళు వస్తాయి. కడపకు నీళ్ళు వస్తే కడపకు కూడా కడప టౌన్ అంతటి కూడా గ్రావిటీలో నీళ్ళు వస్తున్నాయి. మనం ఇప్పుడు కింది నుంచి పైకి నీళ్లు తెస్తాము. పెన్నా నుంచి సుమారుగా ఒక 30 అడుగులు ఎత్తులోంచి 30 అడుగులు తగ్గులో నుంచి 40 అడుగులు తగ్గులోంచి పైకి నీళ్లు తీసుకొస్తాము. ఇప్పుడు
60 అడుగుల నుంచి ఎత్తు నుంచి కడపకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వస్తాయి జిఎన్ఎస్ఎస్ నుంచి వస్తే దానికి నీళ్ళు వస్తాయి. దానికి ఇక్కడ ఒక 0.7 టీఎంసీ నీళ్ళు నిలవడానికి ఆల్రెడీ రిజర్వాయర్ కట్టి ఉన్నారు. ఇంకొక రిజర్వాయర్ 0.3కి ఎర్ర చెరువు అనేది ఒకటి ఉంటే ఆ గవర్నమెంట్ ఉండే కాంట్రాక్టర్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి దాన్ని లేకుండా చేసేసినారు. ఇప్పుడు అది కూడా ఆన్లైన్లో ఆ 0.7 టీఎంసీ నిలబడిన తర్వాతనే మిగిలిన నీళ్ళే అవతలికి పోతాయి. టోటల్ ఖాళీ కాదు. టోటల్ ఖాళీ కావాలంటే కడపకు కానీ ఈ ప్రాంతంలో కానీ ఇచ్చుకోవాలి తప్ప నీళ్లు అవతలికి పోవాలి అంటే 0.7 టీఎంసీ ఉన్న తర్వాతనే అవతలికి నీళ్ళు పోతాయి. ఎన్ని నీళ్ళు పోవాలన్నా ఆ నీళ్ళు అట్టే స్టోరేజ్ ఉండి అవతల పోవాల్సిందే. ఆన్లైన్ రిజర్వాయర్ అంటారు. అది ఉంది. కడపకు కూడా చెప్పినాం. కడపలో 5 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తాగునీరు అని చెప్పినాం. మా కమలాపురం మండలంలోని శ్రీకేదిన్నకు, పెండిమరి మండలానికి, ఒల్లూరు మండలానికి సాగునీరు కూడా అని చెప్పడం కూడా జరిగింది. దానికి 1000 కోట్లు శాంక్షన్ చేసినారు. మొన్న చంద్రబాబు నాయుడు ప్రకటించినారు. తొందరలో టెండర్లు కూడా పిలుస్తారు. 1 నెలలో అట్లా ఇప్పటికే డిపిఆర్స్ అవి తయారు చేస్తున్నారు. అవి కూడా పిలుస్తారు. తప్పకుండా 2 నెలల్లో కడపకు నీళ్లు తీసుకురావాలనేదే మా పూర్తి సంకల్పం ఉంది. కడప నీళ్లతో పాటు మాకు 1,00,000 ఎకరాలు నీళ్ళకు పడతాయి. పొలాలు 3 మండలాల్లో, శ్రీకేదిన్నె మండలంలో, పెండిమరి మండలంలో, ఒల్లూరు మండలంలో 1,00,000 ఎకరాల నీళ్లు పారేదానికి సౌకర్యం చేసినాం. అదే మొదటి నుంచి మేము అడుగుతున్నాం. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు 2014 చేద్దామన్నారు. అప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితి లేకుండా ఉన్నారు. ఇప్పుడు అది మొన్న కూడా మేము ఎలక్షన్లకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పించడం కూడా జరిగింది. మన ప్రభుత్వం వస్తేనే కడప వరకు నీళ్లు తీసుకొస్తామని. దాని మీదనే 1000 కోట్లు శాంక్షన్ చేశామని మన పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. కమలాపురం మన నియోజకవర్గంలో మహానాడు మీటింగ్ జరిగింది. ఆ 2025 మహానాడు దాంట్లో చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చూస్తున్నారు. తప్పకుండా నీళ్లు కడప వరకు తీసుకొస్తాం ఈ ఎలక్షన్ల లోపల. సరే, ఇంకో చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగాలి. పదే సర్వరాయ సాగర్ నీళ్లను మాజీ ఎమ్మెల్యే కడప మొట్టమొదటి మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు తరలించుకున్నారని పదే ఆరోపణలు చేశారు ఎన్నికల సందర్భంగా. మీరే ఇదే ఆర్టీవీతో కూడా చాలా మంది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తప్పకుండా ఇప్పుడు కూడా చేసినాము. పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగింది. దాంతోపాటు ఇండస్ట్రీస్ కంటే దానికి కూడా ఇచ్చినారు. భారతీయ సిమెంట్ కూడా ఈయన అనుమతి లేని సర్వే నెంబర్లో కూడా చెరువులకు నీళ్లు తీసుకున్నాడు. దాని మీద గవర్నమెంట్కి పంపించారు. చేసినారు. ఇంజనీర్లు వచ్చినారు. ఫిషింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు ఇద్దరు కూడా దాని మీద రిపోర్ట్ రాసి పంపించడం కూడా జరిగింది. నేను డబ్బులు కట్టి తీసుకున్నా నీళ్ళు అంటాడు మరి ఆయన. నేను డబ్బులు కట్టి నీళ్ళు తీసుకున్నా. డబ్బులు కట్టి నీళ్లు తెచ్చుకునింది నువ్వు ఈడికి నీళ్లు తెచ్చుకుంటే ఈడికి నీళ్లు తీసుకోవడానికిలే. నువ్వు తెచ్చుకున్న సర్వే నెంబర్లకే నీళ్ళకి తీసేయాల. అది ఫస్ట్లో ఏం చేశారు, 1 లీటర్కి ఇంత కట్టాలని పెట్టారు. మళ్ళా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అది లేకుండా తెచ్చుకున్నాడు. దాన్ని కూడా గవర్నమెంట్కి రాసినారు. అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సింది, మనం చేసుకుంటేది కాదు. దాని మీద ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 నెలల ముందే పోయింది. దాని మీద ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీలో రాసినారు, చేసినారు. సో మొత్తం మీద కడపలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు జోన్ 4 ఇన్ఛార్జి అయినటువంటి బీదా రవిచంద్ర, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు త్వరలో రాబోతున్నారు. పార్టీకి సంబంధించి చక్కదిద్దే పనుల్లో పడ్డారు. అయితే కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు, కొందరు సీనియర్లను మాత్రం కొంత మనోవేదన గురి చేసిన మాట వాస్తవమే. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆయన వారిని ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటో ఆ విషయాన్ని పక్కన పెడితే పార్టీని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కడపలో గతంలో ఎన్నడూ లేదు, అంటే చరిత్రను తిరగరాసినటువంటి పరిస్థితి. అంటే 20 ఏళ్లుగా కడపలో కావచ్చు, కమలాపురంలో కావచ్చు ఎన్నికల్లో గెలవని పరిస్థితి. అలాంటి పరిస్థితి కార్యకర్తల కష్టంతోనే గెలిచాం. కాబట్టి కార్యకర్తలను విస్మరించిన పార్టీ ఎప్పుడు కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు.
కాబట్టి కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తాం, వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇచ్చే దిశగా టీడీపీలో అడుగులు వేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే భావన టౌన్షిప్ కావచ్చు, కమలాపురం నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా భూ ఆక్రమణకు పాల్పడ్డారు, వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం తీసుకునే దిశగా కూడా అడుగులు వేశాం. కొంత అక్కడక్కడ కొంత తమ పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్నమాట వాస్తవమే, వాటిని కట్టడి చేయడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో అంటే ఒక రకంగా కమలాపురంలో మళ్ళీ గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల ప్రయోజనాలను సమకూర్చే విధంగా అడుగులు వేయబోతున్నాం. తనకు పార్టీ పదవులు కావచ్చు, అదేవిధంగా ఇతర పదవులు తనకు అవసరం లేదు, కేవలం సూచనలు సలహాలు ఇవ్వడానికి మాత్రమే యాజ్ ఏ సీనియర్ లీడర్గా మాత్రమే పనిచేస్తానే తప్ప తనకు పదవుల ఆశ లేదు. తన కుమారుడు ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి తనకు ఏ ఆశ లేదు. నేను ఇకపై రాజకీయాలు అంటే ఒక రకంగా రిటైర్మెంట్ తీసుకుంటా, కానీ పార్టీలో ఉంటూనే సూచనలు సలహాలు ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. రామతో కిషోర్ RTV తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.